నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ నేను క్రాంతి ముందుగా హైలైట్స్ చూద్దాం చంద్రబాబుకు ఐవైఆర్ ఫీవర్ టెన్షన్లో తెలుగు తమ్ముళ్ళు నంద్యాల తెలుగు తమ్ముళ్లకు పట్టపగలే చుక్కలు అటకెక్కిన చలానా స్కీమ్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు కొత్త ఫీవర్ పట్టుకుంది. ఆ ఫీవర్ పేరు ఐవైఆర్ ఫీవర్. ఏదో పోస్ట్కు లింక్ పెట్టి ఐవైఆర్ కృష్ణారావును తప్పించిన చంద్రబాబుకు ఆయన ఏం చేస్తారోననే టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే పుస్తకం రాస్తానని ఐవైఆర్ చెప్పిన మాటలు సీఎంకు దడ పుట్టిస్తున్నాయి. రాజధాని చిట్టా విప్పుతానన్న ఐవైఆర్. రాజధాని కీలక దశలో సీఎస్గా ఉన్న ఐవైఆర్. చాలా విషయాల్లో గతంలోనే సీఎంను విభేదించిన ఐవైఆర్. త్వరలోనే రాజధాని పుస్తకం రాస్తానన్న ఐవైఆర్. ఏం రాస్తారోనని చంద్రబాబులో టెన్షన్. మాజీ సీఎస్ నోరు తెరిస్తే ఏమవుతుందోనని ప్రభుత్వంలో హడల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపాలను ధైర్యంగా ఎత్తిచూపిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఐవైఆర్ కృష్ణారావు రాజధాని వ్యవహారాలపై త్వరలోనే మాట్లాడతానని ప్రకటించారు. రాజధాని వ్యవహారాలపై పుస్తకం కూడా రాస్తానని తెలిపారు. ఇప్పుడు ఆ పుస్తకం టెన్షన్ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు పట్టుకుంది. ఎందుకంటే రాజధాని అమరావతి ఎంపిక నుంచి స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వరకు తీవ్ర విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు. చాలా సందర్భాల్లో రాజధానికి సంబంధించిన వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు నిర్ణయాలను ఐవైఆర్ కృష్ణారావు విభేదించారు. రాజధానికి 1000 ఎకరాల భూ సమీకరణ నుంచి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఐవైఆర్ కృష్ణారావు తన పుస్తకంలో పొందుపరిచే అవకాశాలున్నాయి. రాజధానితో పాటు ప్రభుత్వ పరిపాలన విధానాల్లోని లోపాలు కూడా త్వరలోనే బయటపెడతానని ఐవైఆర్ ప్రకటించారు. శాంపిల్గా సీఎం చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణ సినిమాకిచ్చిన రాయితీని తప్పుబట్టారు. ఇలాంటివి త్వరలో మరిన్ని బయటకు రానున్నాయి. ప్రభుత్వ చట్టాలు, జీవోలపై 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఐవైఆర్ నోరు తెరిస్తే ఏమవుతుందోనన్న గుబులు టీడీపీ నేతల్లో నెలకొంది. ఐవైఆర్ కు కౌంటర్ గా ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఐవైఆర్ ను ఇంకా ఎక్కువ కెలికితే ప్రభుత్వం సీఎంకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెడతారోననే భయం టీడీపీలో నెలకొంది. మా పార్టీలో ఉంటే ఒకలా, ఎదుటి పార్టీలో ఉంటే మరోలా అనడం ఎక్కడైనా ఉంటుంది. కానీ నంద్యాల విషయంలో మాత్రం చంద్రబాబు తన పరభేదాలు ఏమాత్రం పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. నంద్యాల టీడీపీ నేతలతో చంద్రబాబు చెడుగుడు ఆడుకుంటున్నారు. బాబు కారణంగా 3 చెరువుల నీళ్లు తాగిన తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నంద్యాల టీడీపీ నేతలతో చంద్రబాబు కబడ్డీ. అభివృద్ధి పేరుతో ఎంపీగా ప్రమాణం చెయ్యకముందే ఎస్పీవై రెడ్డికి పచ్చ కండువా. తరువాత నంద్యాల ఊసే ఎత్తని చంద్రబాబు. మంత్రి పదవి పేరుతో ఎమ్మెల్యే భూమాను మానసిక వేదనకు గురిచేసిన బాబు. ఏకాభిప్రాయం లేదని అఖిల ప్రియను టెన్షన్ పెట్టిన బాబు. అన్నను సాకుగా చూపి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి శిల్పా చక్రపాణి రెడ్డికి ఉద్వాసన. ఎమ్మెల్సీ పదవని చెప్పి ఎన్ఎండి ఫరూక్ కు హ్యాండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి. చంద్రబాబు తీరుతో విసిగెత్తిపోతున్న నంద్యాల టీడీపీ నాయకులు. నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నాయకులకు సీఎం చంద్రబాబు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో తన పర అనే భేదం లేకుండా సొంత పార్టీ నేతలు, ఫిరాయింపు నాయకులతో కబడ్డీ ఆడుకుంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున ఎస్పీవై రెడ్డి గెలిచారు. ఆయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నంద్యాల అభివృద్ధి పేరుతో ఎస్పీవై రెడ్డి మెడలో పచ్చకండువా వేశారు. తరువాత నంద్యాల పార్లమెంటు పరిధిలో అభివృద్ధి అనే పదాన్ని సీఎం పక్కన పెట్టేశారు. నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ పరిధిలో సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వడంలో, కేసీ కెనాల్ నీళ్లు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సమస్యలపై నిలదీస్తున్న ప్రజల ప్రశ్నలకు ఎస్పీవై రెడ్డి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
మరో ఫిరాయింపు నేత భూమా నాగిరెడ్డిని పార్టీ మారితే 3 రోజుల్లో మంత్రిని చేస్తానని చంద్రబాబు నమ్మబలికారు. తీరా పార్టీ మారాక సంవత్సరం వరకు మంత్రి పదవి విషయంలో తాత్సారం చేస్తూ వచ్చారు. దీంతో భూమా నాగిరెడ్డి మంత్రి పదవి విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారని ఆయన అనుచరులు చెబుతుండేవారు. మంత్రి పదవి రాలేదనే కారణంతోనే భూమా మరణించారనే ప్రచారం కూడా టీడీపీలో జోరుగా వినిపించింది. భూమా మరణం తరువాత ఆమె కుమార్తె అఖిలప్రియను అనేక సందర్భాల్లో చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశారు. మంత్రి పదవి వస్తుందని అఖిలప్రియ ఆశించారు. కానీ అదంత సులువుగా రాలేదు. చివరి నిమిషం వరకు ఆమెను చంద్రబాబు ముప్పు తిప్పలు పెట్టారు. అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చే విషయమై జిల్లా నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కొన్ని రోజులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడానికి గవర్నర్ ఒప్పుకోలేదని మరికొన్ని రోజులు అఖిలప్రియను చంద్రబాబు ఆందోళనకు గురిచేశారు. తాజాగా నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలోనూ భూమా కుటుంబంతో చంద్రబాబు ఒక ఆట ఆడుకున్నారు. భూమా మరణం తరువాత ఆ స్థానంలో ఆయన రెండో కుమార్తె మౌనిక రెడ్డికి ఇస్తారని భూమా అభిమానులు భావించారు. కానీ హఠాత్తుగా భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిని తెరపైకి తెచ్చారు. మరోవైపు మొన్నటి వరకు కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన శిల్పా చక్రపాణి రెడ్డికి చంద్రబాబు ఝలక్కిచ్చారు. జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఉన్నపళంగా తప్పించి సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించారు. చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదనే ప్రచారం జరుగుతోంది. మైనార్టీ నేత, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి చంద్రబాబు మభ్యపెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతూ మొండి చేయి చూపుతున్న విషయం నియోజకవర్గం ప్రజలు గమనిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా ఫరూక్ పేరు పరిశీలిస్తామని చెప్పిన చంద్రబాబు చివరకు ఆయన పేరు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు స్థానం కల్పించలేదంటే బాబుకు వారిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని ఫరూక్ వర్గీయులు పేర్కొంటున్నారు. మొత్తానికి చంద్రబాబు తీరుతో నంద్యాల టీడీపీ నాయకులంతా విసిగెత్తిపోతున్నారనే ప్రచారం కర్నూలు జిల్లాలో జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండడంతో పైకేమీ అనలేక నేతలంతా తమ ఆవేదనను మనసులోనే దిగమింగుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పదవులు రావడంతో టీఆర్ఎస్ నాయకులంతా సైలెంట్ అయ్యారా? పదవి ఇచ్చి గౌరవించిన పార్టీని పట్టించుకోవడం మానేశారా? పదవులు అందుకున్న నాయకులపై టీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అలాంటి నాయకులకు సీఎం కేసీఆర్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? పదవులొస్తే అంతే. పదవుల భర్తీపై టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ. పదవులు వచ్చేంత వరకు హడావిడి, వచ్చిన తర్వాత అంతా సైలెంట్. పార్టీ కోసం పనిచేయడం లేదని విమర్శలు. పార్టీ నేతలతో త్వరలోనే భేటీ కానున్న కేసీఆర్. నాకేదైనా పదవి ఇవ్వండి, అప్పుడు చూడండి పార్టీ కోసం నేను ఎలా పనిచేస్తాను. పదవులు ఆశించిన టీఆర్ఎస్ నాయకులు మొన్నటి వరకు చెప్పిన మాటలివి. పదవుల కోసం తెగ హడావిడి చేసిన గులాబీ గణంలో చాలా మంది ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారనే మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పదవుల భర్తీ విషయంలో టీఆర్ఎస్లో కొంత జాప్యం జరిగింది. కానీ ఈ మధ్య నామినేటెడ్ పోస్టుల భర్తీ భారీగా జరిగింది. 40కి పైగా కార్పొరేషన్లు, వందల సంఖ్యలో ఆలయ పాలక కమిటీలు ఏర్పాటు చేశారు. పాత కొత్త నేతలు చాలా మందికి పదవులు లభించాయి. పార్టీ బలోపేతం కోసం నేతలు పనిచేయాలని, పదవులు పొందిన వాళ్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత ఆ నేతలు పెద్దగా కనిపించడం లేదనే చర్చ టీఆర్ఎస్లో జరుగుతోంది. తెలంగాణలో ప్రభుత్వ పరంగా కనిపించే హడావిడి పార్టీలో కనిపించిందని టీఆర్ఎస్ నేతలు ఒప్పుకుంటారు. తెలంగాణలో అధికారం చేపట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి పెట్టలేదనే వాదన టీఆర్ఎస్లో ఉంది. కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్లే పార్టీ బలోపేతమవుతుందనే అభిప్రాయం సరికాదని కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. పదవులపై చూపిన శ్రద్ధ పార్టీపై నేతలు చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యుల దగ్గర ప్రస్తావిస్తున్నారు. పార్టీకి తగిన సమయం కేటాయించాలని, నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు ఇతర నాయకులను కలుపుకుని పనిచేయాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్టుగా సమాచారం. పదవులు వచ్చిన వారు వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో చర్చ జరుగుతుండడంతో వారికి దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. వచ్చే నెల మొదటి వారంలో పార్టీకి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పదవులు వచ్చే వరకు ఓ విధంగా,
పదవులు వచ్చిన తర్వాత మరో రీతిలో వ్యవహరిస్తున్న నేతలకు క్లాసులు తీసుకోవడంతో పాటుగా పార్టీ బలోపేతంపై టార్గెట్ విధించే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. పొలిటికల్ కారిడార్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదా? పదవిలో ఉంటే అధికార పార్టీకి కట్టు బానిసగా ఉండాల్సిందేనా? బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన తప్పేంటి? ఆయన్ను తప్పించడం వెనుక రాజకీయ కుట్రకోణం ఉందా? ఐవైఆర్ కృష్ణారావు సంధించిన ప్రశ్నలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఒక ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ని కలిస్తే లేని తప్పు, తాను బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కులం అనండి, సామాజిక వర్గ సమస్య అనండి, అది ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ప్రశ్న చాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎవరైనా కలవచ్చు. అలాగే కృష్ణారావు కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు ఎవరినైనా కలవకూడదా? వేరే పార్టీ అయినంత మాత్రాన బ్రాహ్మణ ఎమ్మెల్యేని కలవడం కూడా తప్పేనా అన్న కృష్ణారావు ప్రశ్నకు సమాధానం దొరకదు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం కంటే ఏకస్వామ్యమే నడుస్తోంది, లేదా తండ్రి కొడుకుల స్వామ్యంగా మారిందన్న అభిప్రాయం వస్తోంది. ప్రభుత్వంలో ఏదైనా పదవిలో ఉంటే వారికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదని, కట్టు బానిసల మాదిరి పడి ఉంటేనే వారు పదవిలో ఉండడానికి అర్హులని కృష్ణారావు ఉదంతం తెలియజేస్తుంది. కృష్ణారావును అగౌరవంగా పదవి నుంచి తప్పించారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలో పనిచేసి ఆ తర్వాత ఈ పదవి తీసుకోవడంపై అప్పట్లో కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఎందుకంటే చంద్రబాబు పాలనపై రాజధాని భూములు, సింగపూర్ సంస్థల హడావుడి వంటి వాటిపై కృష్ణారావుకు అప్పటికే ఒక అవగాహన వచ్చి ఉండాలి. అప్పట్లోనే సింగపూర్ సంస్థలకు రాజధాని ప్రాంతాన్ని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో కట్టబెట్టడాన్ని కృష్ణారావు వ్యతిరేకించారని, అది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. అయినా ఆయన ఏదో ఇష్టపడి బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు బహుశా ఆయన కెరీర్ మొత్తంలో ఎప్పుడూ ఎదురై ఉండవు. సోషల్ మీడియా వాలంటీర్ రవికిరణ్ అరెస్ట్ చేయడంపై ఆయన కలత చెందారు. అందులో సహేతుకత ఉంది, కానీ సహజంగానే అది చంద్రబాబుకు నచ్చదు. అలాగే స్వయానా చంద్రబాబు వియంకుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాలో చరిత్రను వక్రీకరించారని, అయినా దానికి రాయితీ ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయం కావచ్చు. ఇది చంద్రబాబుకు మరింత కోపం తెప్పించింది. కృష్ణారావు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద, శ్రీకాకుళం అరటి మీద కూడా పోస్టింగ్లు పెట్టాను కదా అని అమాయకంగా అంటున్నారు. వాటి గురించి ఎవరికి కావాలి? పదవి ఇచ్చారు కనుక తమకు భజన చేయాలన్నది నేటి పాలకుల ధోరణిగా ఉంది. ఆత్మాభిమానం, వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేని ప్రజాస్వామ్య వ్యవస్థలు నడుస్తున్నాయన్న సంగతిని ఆయన మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆందోళన చేపట్టినప్పుడు సాక్షి మీడియాను, అంతకుముందు మరో టీవీ ఛానల్ను ఎలా అణగదొక్కే ప్రయత్నం చంద్రబాబు చేసింది కృష్ణారావుకు తెలియదా? న్యూట్రల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలకు అనేక విషయాలు తెలియడం లేదని ఆయన చెబుతున్నారు. రాజధానిపై పుస్తకం రాస్తానని అంటున్నారు. అందులో సంచలనాలు ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి వారి విషయంలో అయినా హుందాగా వ్యవహరించి ఉండవలసింది. ఆయనను రాజీనామా కోరి ఉంటే ఇచ్చేసేవారే. కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేసిన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ను ఇంత అవమానకరంగా తొలగించడంపై ఆ సామాజిక వర్గంలో కూడా అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. కృష్ణారావు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో చంద్రబాబుకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రమాదం తెచ్చేవి కావు. అదే జేసీ దివాకర్ రెడ్డి, కేసినేని నాని వంటి వారు ఎంత తీవ్ర విమర్శలు చేసినా ఎందుకు చంద్రబాబు స్పందించలేదని కృష్ణారావు అడగవచ్చు. కేసినేని నాని అయితే రవాణా శాఖ మొత్తం అవినీతిగా మారిపోయిందన్నారు. అంటే దాని అర్థం ఏపీ ప్రభుత్వం ఎంత అవినీతిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు కదా. అయినా వారి జోలికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ వారు బలవంతులుగా ఉండడమే కారణమన్న సంగతి వేరుగా చెప్పనవసరం లేదు. చివరిగా ఒక మాట చెప్పాలి. ఐవైఆర్ కృష్ణారావు ఆత్మను చంపుకొని ఆ చైర్మన్ పదవిలో కొనసాగడం కన్నా బయటకు వచ్చి స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం వచ్చినందుకు సంతోషించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. కనీసం కృష్ణారావు అయినా ప్రభుత్వంలో జరిగే తప్పులను ప్రశ్నించే గొంతుగా మారితే అప్పుడైనా పాలకులకు జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తే టీడీపీ నేతలు అప్పుడే కృష్ణారావుపై ఎదురుదాడి చేస్తున్నారు. కృష్ణారావుకు పదవి పోయినందువల్ల నష్టం లేదు. ఆయన పరువు నిలబెట్టుకున్నారు. ధైర్యంగా వాస్తవాలు చెప్పే స్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యంలో
భిన్న స్వరం ఉండాల్సిందేనని రుజువు చేసినందుకు కృష్ణారావుకు అభినందనలు చెబుదాం. విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ పదవుల ఎంపికలో మంత్రి దేవినేని ఉమకు చుక్కెదురైంది. అర్బన్ పార్టీపై పట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంత్రికి వ్యతిరేకంగా ఎంపీ కేశినేని నాని, విజయవాడ నగర ఎమ్మెల్యేలు ఒక్కటి కావడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కంగు తినాల్సి వచ్చింది. విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి ఎన్నికయ్యారు. ఈ ప్రకటన రాగానే మంత్రి దేవినేని ఉమా వర్గంలో చర్చ ప్రారంభమైంది. చంద్రబాబుకు సన్నిహితంగా మెలుగుతున్న మంత్రి దేవినేని ఉమా కృష్ణా జిల్లాపై పట్టు మరింత పెంచుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తన వర్గీయుడైన బచ్చుల అర్జునుడుకు 2 సార్లు టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం, తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కేందుకు కూడా తన వంతు సాయం అందించారు. ఇదే క్రమంలో మంత్రి దేవినేని విజయవాడ అర్బన్ పార్టీని కూడా తన కనుసన్నల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. తన సన్నిహితుడు గన్నె నారాయణ ప్రసాద్ కు ఈసారి అర్బన్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు గట్టిగానే చేసినట్లు సమాచారం. వరుసగా 2 సార్లు అర్బన్ అధ్యక్ష పదవిని నిర్వహించిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముచ్చటగా 3వసారి కూడా తనకే ఆ పదవి కావాలంటూ పట్టుబట్టారు. చినబాబు లోకేష్ తో తనకున్న సంబంధాలు ఉపయోగించుకుని ఎన్నికల సమయానికి తానే అర్బన్ అధ్యక్షుడిగా ఉండేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. దేవినేని ఉమ ప్రయత్నాలకు ధీటుగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్, నాయకులు నాగుల్ మీరా తదితరుల సహకారంతో తన పేరే ప్రతిపాదించుకునేలా చూసుకున్నారు. పార్టీ పరిశీలకుడిగా హాజరైన మంత్రి నక్కా ఆనంద్ బాబుపై మంత్రి దేవినేని ఉమ ఒత్తిడి కారణంగా చాలా మంది అనుకూలంగా ఉన్న బుద్దా వెంకన్న పేరు ప్రకటించలేక అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటూ చల్లగా జారుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అధ్యక్షులను పార్టీ ప్రకటించినా విజయవాడ అర్బన్ పదవిని పెండింగ్ లో పెట్టడం వెనుక మంత్రి దేవినేని ఉమ పట్టుదలే కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. తన సహచరుడు గన్నె నారాయణ ప్రసాద్ కు అర్బన్ అధ్యక్ష పదవిని కట్టబెడితే జిల్లా పార్టీ, అర్బన్ పార్టీపై తనదైన ముద్ర ఉంటుందని మంత్రి దేవినేని ఉమ చేసిన ప్రయత్నాన్ని అర్బన్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. కనీసం ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని చేసిన ఒత్తిడిని కూడా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీకి అత్యంత సన్నిహితుడు, ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో వివాదానికి కారకుడిగా భావిస్తున్న కొమ్మారెడ్డి పట్టాభికి 2వసారి కూడా ప్రధాన కార్యదర్శి పదవి దక్కేందుకు అర్బన్ నాయకులు సహకరించారు. మంత్రి అనుయాయుడు గన్నె నారాయణ ప్రసాద్ ను రాష్ట్ర కమిటీలోనికి తీసుకోవాలని అర్బన్ నాయకులు అధిష్టానానికి ప్రతిపాదించారు. మంత్రి ప్రమేయం అర్బన్ కమిటీలో ఉండకూడదనే ఉద్దేశంతోనే గన్నె నారాయణ ప్రసాద్ ను రాష్ట్ర కమిటీకి పంపించడానికి అర్బన్ నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన కోట్ల రూపాయల కుంభకోణం కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లిపోయిందా? కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్ద తలకాయలన్నీ ఇప్పుడు సురక్షితమేనా? ఓ మంత్రి చక్రం తిప్పారని వినిపిస్తున్న మాటలు నిజమేనా? నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన కోట్ల రూపాయల కుంభకోణం అటకెక్కినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగిస్తూ సాగిన దర్యాప్తు ఇప్పుడు ఆగిపోయినట్టు కనిపిస్తోంది. ఓ మంత్రివర్యుడి నుంచి వచ్చిన ఒత్తిడి దీనికి కారణమని తెలుస్తోంది. పై స్థాయిలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించాయని జనం చెప్పుకుంటున్నారు. 100 కోట్లు కొల్లగొట్టిన ఈ స్కామ్ కూడా అన్ని కేసుల మాదిరే కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లేనని వాణిజ్య పన్నుల శాఖ, ఇటు సిఐడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. మార్చి, ఏప్రిల్లో తూతూ మంత్రంగా సాగిన విచారణ మేలో హైస్పీడ్ అందుకుంది. డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ అధికారులు, ఏసీటీఓలు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఇలా కీలక సూత్రధారులందరినీ కటకటాల్లోకి నెట్టేలా దర్యాప్తు సాగింది. ఈ కేసులో ఇక మిగిలింది కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులే కావడంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. జూన్ రాగానే కేసు పూర్తిగా పక్కనబడిపోయింది. 2005 నుంచి 2014 వరకు సాగిన నకిలీ చలాన్ల దందాలో బోధన్ నుంచి హైదరాబాద్లోని ఉన్నతాధికారుల వరకు భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. నిజామాబాద్లో గతంలో పనిచేసిన అధికారులను సిఐడి అరెస్టు చేసింది. ఏసీటీఓ, డిప్యూటీ కమిషనర్ల నుంచి పై స్థాయిలో వసూళ్లు చేసిన ఇతర ఉన్నతాధికారులను అరెస్టు చేసేందుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో పలువురు ఉన్నతాధికారులు మంత్రుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఈ కేసులో తాము అరెస్టు కాకుండా చూడాలని వేడుకున్నట్టు సమాచారం.
అంతటితో ఆగని అధికారులు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళ్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక సదరు మంత్రి వద్ద లాబీయింగ్కు ఒప్పుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ మంత్రి గారు ఈ కేసులో చక్రం తిప్పారు. సిఐడి అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. స్కామ్ మొత్తం బయటపడింది. క్రియాశీలక పాత్ర పోషించిన వారిని అరెస్టు చేశారుగా, ఇక ఆపేయండి, చేసింది చాలన్నట్టుగా ఆదేశాలు రావడంతో కేసును సిఐడి పక్కన పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. స్కామ్ జరిగిన తీరుతెన్నులు, నకిలీ చలాన్లు, వాటి ఆడిటింగ్ కాక్కు అప్పగించినట్లు తెలుస్తోంది. లక్షలు దోచుకుని సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన ఓ జాయింట్ కమిషనర్పై చర్యలు తీసుకోరా అని బెయిల్పై బయటకు వచ్చిన ఓ అధికారి నిలదీశారు. ఆడిటింగ్ నిర్వహించిన ఏజీ అధికారులు కూడా స్కామ్లో పాత్రధారులేనని సిఐడి తేల్చిందని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.